కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల సీతమ్మ రామయ్యల కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాల లోకంలో లోగిళ్ళన్నీ త్యాగంగా గడపాల భూమిలోని బంధాలన్నీ ధర్మాన్నే నిలపాల కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు సీతమ్మ రామయ్యల కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు తల్లిదండ్రుల మాట విలువను కాపాడినారు అన్నదమ్ముల ఐకమత్యము విలువ పెంచినారు నమ్మినోళ్ళ చెలిమి నొదలక చేరదీసినారు ప్రజా స్వేచ్ఛే ప్రధానంగా రాజ్యమేలినారు ఆనాడైనా ఈనాడైనా రామాయణమే అందరి కథరా మానవ జీవన మార్గాలకు అది నిర్మాణమురా ఆనాడైనా ఈనాడైనా రామాయణమే అందరి కథరా మానవ జీవన మార్గాలకు అది నిర్మాణమురా సీతమ్మ రామయ్యల కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా చేత వారధి కట్టి నాడు ధీరుడు శిలను సైతం ప్రేమతో పలకరించే దయాళుడు వానరుల చేత వారధి కట్టి నాడు ధీరుడు శిలను సైతం ప్రేమతో పలకరించే దయాళుడు అంటరాని తనము లేదని శబరి ఎంగిలి తిన్నవాడు ఆయువు ఉన్నంత వరకు అంతరాత్మను నమ్మినోడు వీధి వీధిన రామాలయమే ఉండాలంట ప్రతి మనిషి మనసు రామ పాదము చేరాలంట వీధి వీధిన రామాలయమే ఉండాలంట ప్రతి మనిషి మనసు రామ పాదము చేరాలంట సీతమ్మ రామయ్యల కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా లోకంలో లోగిళ్ళన్నీ త్యాగంగా గడపాల భూమిలోని బంధాలన్నీ ధర్మాన్నే నిలపాల కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు కష్టం రాని రాజ్యం పోని విడిపోనోరు అడవిలో అయినా ఆనందంగా ఒకటే వారు సీతమ్మ రామయ్యల కథలగా బ్రతకాల ప్రతి ఇంట జంట ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా ఆదర్శమే నడవాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ రామ్ సీతారాం జై రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ ధర్మం నిలబెట్టే దివ్యనామం భక్తుల రక్షక శ్రీరామనామం
అయోధ్యలో అవతరించిన ఆది నారాయణుడు దశరథుని ఆశల తారకుడు సత్యముని చూపించిన మార్గదర్శి లోకానికి వెలుగై. శ్రీమాతనమ్మ అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ నంబూదిరి మాట్లాడుతున్నా. ఈరోజు తంగలమూడి రాణినగర్ 47వ డివిజన్లో ఉన్నామండి. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. గత 3 రోజులుగా స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పునస్కరించుకొని హోమ కార్యక్రమాల అనంతరం ఈరోజు స్వామివారిని మూల విగ్రహాలని మూల విరాట్ని స్వామివారిని మండపారాధనలో ప్రతిష్టాపన చేసి గర్భగుడిలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ కార్యక్రమం చేసి వేద పండితులచే కాలనీ వాసులచే మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ వందనాల శ్రీనివాస్ గారు దంపతులు మరి దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న కన్నుల పండుగని ప్రతి ఒక్కరూ కూడా తిలకించాలి. ఎందుకంటే రాముల వారి సాక్షాత్ నవమి తిథిలో ఇలాంటి కార్యక్రమం అంటే చాలా మందికి ఆశ్రమాశ కాదు. ఒక కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా ఒక సంకల్పం ఉండాలి. మరి వారు ఇంత ఘనంగా చేయడము వారి టీం సభ్యులు వాళ్ళ కాలనీ వాసులు సహకరించి కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ధన సహాయంతో వస్తు రూపంలో సహకరించి మరి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయడం చాలా అమోఘమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేద పండితులు చేసినటువంటి హోమ కార్యక్రమం మరి కాసేపట్లో కూడా హోమ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే మండపారాధన స్వామివారి ఉత్సవమూర్తులన్నీ కూడా సిద్ధమై ఉన్నారు. ఈ యొక్క యోగశాలలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి వారి కరములు వారి స్వహస్త్రాలతో చేసేటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ కన్నుల పండుగ వైభవాన్ని ప్రతి కుటుంబం ప్రతి భక్తులు హిందూ ధర్మంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ కుటుంబ సతీ సమేతంగా ఆ కొలువు తీరినటువంటి ఆ దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవమూర్తులను దర్శించుకోవాలి. ఆ ధ్వజారోహణ కార్యక్రమం కూడా ముగినుంది. కాసేపట్లో హోమ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సతీ సమేతంగా వచ్చి ఈ యొక్క కన్నులారా వీక్షించి ఈ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహాలు కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరాముడు వనవాసంలో వేదనల్ని భరించిన వీరుడు సీతమ్మతో సాగిన ప్రేమగాథ లక్ష్మణుడితో అండగా నిలిచిన ధైర్యం కష్టాల్లో నిలబెట్టిన ధర్మ బలం హనుమంతుని భక్తిని ఆశీర్వదించిన దేవుడు సముద్రాన్ని దాటించిన శక్తి లంకపై యుద్ధంలో విజయం సాధించిన అధర్మాన్ని నాశనం చేసిన శ్రీరాముడు రావణుడి అహంకారాన్ని దహించిన జ్వాల సత్యానికి నిలిచిన న్యాయదేవుడు ధర్మయుద్ధంలో విజయం సాధించి లోకానికి మార్గం చూపిన శ్రీరాముడు రామనామం జపిస్తే శాంతి కలుగుతుంది భక్తి మార్గం వెలుగిస్తుంది జీవితంలో విజయం సాధించేందుకు శ్రీరామ కృపే పరమాయుధం పట్టాభిషేకంతో పరిపూర్ణ రాజ్యము
చిరస్థాయి శ్రీరాముడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారాం జై రామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ రామ్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. సర్వవిద్యానామీశ్వర సర్వభూత కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం. నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం. మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా
మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రామ 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 సీత రామ రామయో రామ 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 సీత రామ రామయో నేనేమి సేతు నీ దయ నా మీద రాదయో నేనేమి సేతు నీ దయ నా మీద రాదయో పనికిరాని దాన్నని పలుకవేమయో పనికిరాని దాన్నని పలుకవేమయో నీ పలుకులలో అమృతము బొలుకునన్నయో నీ పలుకులలో అమృతము బొలుకునన్నయో పనికిరాని దాన్నని పలుకవేమయో పనికిరాని దాన్నని పలుకవేమయో అత్తరు పన్నీరు మంచి పొన్న పూలయో అత్తరు పన్నీరు మంచి పొన్న పూలయో తెచ్చినాము నీదు సేవకు వచ్చినాముయో తెచ్చినాము నీదు సేవకు వచ్చినాముయో ధరణి మామిడి పల్లిలో వెలసినావయో ధరణి మామిడి పల్లిలో వెలసినావయో నీ దాసుల కోర్కెలు తీర్చ వెలసినావయో నీ దాసుల కోర్కెలు తీర్చ వెలసినావయో కొండ మీద బండ కింద వెలసినావయో కొండ మీద బండ కింద వెలసినావయో కోదండరాముడవై వెలసినావయో కోదండరాముడవై వెలసినావయో రాతిని నారిగా చేసిన నీదు పాదము రాతిని నారిగా చేసిన నీదు పాదము కోతిని నరునిగా చేసే నీదు నామము కోతిని నరునిగా చేసే నీదు నామము రామ 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 సీత రామ రామయో రామ 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 సీత రామ రామయో రామ 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 సీత రామ రామయో అత్తరు పన్నీరు మంచి పొన్న పూలయో అత్తరు పన్నీరు మంచి పొన్న పూలయో తెచ్చినా
వెలసినావయో కొండ మీద బండ కింద వెలసినావయో కోదండరాముడవై వెలసినావయో కోదండరాముడవై వెలసినావయో రాతిని నారిగా చేసిన నీదు పాదము రాతిని నారిగా చేసిన నీదు పాదము కోతిని నరునిగా చేసే నీదు నామము కోతిని నరునిగా చేసే నీదు నామము రామ 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 సీత రామ రామయో రామ 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 సీత రామ రామయో రామ 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 సీత రామ రామయో డివిజన్లో శ్రీ రామాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వందనాల శ్రీని గారి ఆధ్వర్యంలో మహోత్సవంగా జరిపినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా వందనాల శ్రీని గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని పిలిచిన చాలా గౌరవించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత భుజాల మీద వేసుకొని ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వందనాల శ్రీని గారి భవానీ గారికి ముందుగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఏలూరు తంగిలిమూడి రాణినగర్ 47వ డివిజన్లో వేచి ఉన్న శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే మరి గత 100 సంవత్సరాల గల చరిత్ర గల గుడి ఇది. మరి ఆ పూర్వీక పెద్దలు మరి ఆ రోజున గుడి నిర్మించి ఆ గుడి శిథిలం అవడంతో విగ్రహాలు కొద్దిగా ఇబ్బందిగా అవడంతో మా గ్రామ పెద్దలందరూ కలిసి మహిళలందరూ కలిసి నిర్ణయించుకున్నాం గుడి నిర్మించాలని. దానికి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి నా నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ అలాగే గ్రామ పెద్దలు కానీ అందరూ సహకారాలతో ఈ గుడి నిర్మించడం జరిగింది. గుడి శంకుస్థాపన చేసిన కాడి నుంచి కూడా నా అంటున్న మా సోమని కానీ అలాగే నా గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ మరి అలాగే కుర్రవాళ్ళు కూడా అసలు ఈ 3 రోజుల నుంచి అయితే విపరీతంగా కష్టపడ్డారు. మేము పూజలో కూర్చున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే మరి మా రాణినగర్ కుర్రవాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గుడి ఇంత నిర్మాణంగా ఇంత స్పీడ్గా జరగడానికి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ చరిత్ర గల గుడి రామయ్యని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుద్దని మనస్ఫూర్తిగా ప్రజలందరూ నమ్ముకుంటున్నారు. దాన్ని బట్టే ఈ గుడి నిదర్శనం కూడా మరి ఇంత గమ్ముని ఇంత స్పీడ్గా ఈ గుడి అయ్యిందంటే ఇంత కిలకలు ఆడుతుందంటే ఇంత భక్తులు ఇంతమంది వస్తున్నారంటే అది నిదర్శనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ భక్తులు చుట్టాలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కానీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. మీ ఇంటి వివాహ మహోత్సవాలు, బర్త్డే పార్టీలు, అన్నప్రాసనలు, కార్పొరేట్ పార్టీలు, కాన్ఫరెన్స్లు, సెమినార్లు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. కాంటాక్ట్ 9550860236 మరియు 8074824667. గమనిక, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు. మీ ఫంక్షన్స్ మా బాధ్యత, మీ సంతోషం మా లక్ష్యం.